హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 13వ అధ్యాయము చర్చిస్తున్నాము, ప్రకృతి పురుష మరియు చైతన్యము. అందులో 26వ శ్లోకం వరకు మనం కంప్లీట్ చేసాం, రైట్? సో అక్కడితో ప్రకృతి పురుష అనే సెక్షన్ సమాప్తమైంది. సో ఇప్పటిదాకా అర్జునుడు అడిగినటువంటి 6 ప్రశ్నలు, కరెక్ట్, అవన్నింటికి సమాధానాలు కంప్లీట్ అయిపోయాయి 26కి. ఎస్, ఇఫ్ యు సీ క్షేత్ర క్షేత్రజ్ఞ, జ్ఞానం జ్ఞేయం అండ్ ప్రకృతి పురుష, ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. సో 27th నుండి ఒక కొత్త సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ సెక్షన్ ఇవాళ చూడబోతున్నాము. ఆ సెక్షన్ పేరు జ్ఞాన చక్షు. ముందు కూడా మనం చర్చించాం. సో ఇది ఎక్స్ట్రా బోనస్ సెక్షన్ అన్నమాట. ఎక్కడైతే భగవంతుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఎటువంటి చక్షులతో ఈ లోకాన్ని చూడాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. లేకపోతే ఎవరికైతే ఈ అన్నీ చక్కగా అర్థమై జీర్ణమయ్యాయో, ప్రకృతి అంటే ఏంటి, పురుష, జ్ఞానం జ్ఞేయం, ఇవన్నీ కూడా క్షేత్రజ్ఞ, అటువంటి వాళ్ళు ఈ లోకాన్ని ఏ దృష్టితో చూస్తారు, రైట్? సో ఎందుకంటే వస్తువు ఒకటే ఉంటుంది. చూసే యొక్క వ్యక్తి దృష్టిని బట్టి, తన యొక్క స్థాయిని బట్టి అందరూ అదే వస్తువుని వేరే వేరే రకంగా పర్సీవ్ చేస్తారు. దిస్ ఇస్ నార్మల్. ఈ లోకంలో మనం చూస్తాం. ఎస్ సార్ నో, చాలాసార్లు నేను చెప్పినాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతి మీద చూడు, ఎన్నో వెంట్రుకలు ఉన్నాయి ఇక్కడ. సో ఒక చిన్న చీమని ఇక్కడ వదిలితే ఆ చీమ కనిపిస్తుంది, ఇది బ్లాక్ ఫారెస్ట్ లాగా ఉంది, ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎస్ సార్ నో, నల్లగా ఉండే చెట్లు ఉన్నాయి. దానికి ఏమి అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. అది చీమ దృష్టి. కానీ మీరు నా చేతిని చూస్తే మీకు అలా అనిపించదు. ఎస్ సార్ నో. సో ఎందుకంటే చీమ స్థాయి వేరు, మీ స్థాయి వేరు. సో యూ కెన్ పర్సీవ్ ఇట్ డిఫరెంట్లీ. అదేవిధంగా ఈ లోకం కూడా ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ సో మెనీ థింగ్స్, అవునా కదా? ఎన్నో యొక్క పదార్థాల కలయిక. ఇక్కడ క్షేత్ర ఉన్నారు, క్షేత్రజ్ఞులు ఉన్నారు, ప్రకృతి పురుష, ఎన్నో ఉన్నాయి. సో ఇది సరైన దృష్టితో చూడడం ఎలా, ఎలా చూస్తారు సరైన దృష్టి కలిగిన వాళ్ళు అనేది కృష్ణుడు ఇప్పుడు చెప్పబోతున్నారు. ఓకే, సో రీడ్ చేయాలనుకునే వాళ్ళు దయచేసి దే కెన్ అన్మ్యూట్. 27, 28 ఇంకా హరే 29. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చేస్తా. హరే కృష్ణ. ఎస్, నేను స్క్రీన్ షేర్ చేస్తా, చదవండి మరి. 27వ శ్లోకం స్క్రీన్ షాట్ యావత్ 13వ అధ్యాయం 27వ శ్లోకం. క్షేత్రజ్ఞ విభాగ యోగ. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ఓ భారతులలో ప్రధానుడా, నీవు చూసే ఉనికి కలిగినది ఏదైనా కదిలేది కదలనిది రెండూ కూడా కేవలము క్షేత్రము క్షేత్రజ్ఞుని కలయికయేనని తెలుసుకొనవలసినది. 28వ శ్లోకం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం
వినశ్యత్స్వ వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. అన్ని దేహాలలో వ్యక్తిగత ఆత్మతో కూడి ఉండి పరమాత్ముని చూసేవాడు నాశవంతమైన దేహంలో ఉన్నట్టి ఆత్మ గాని పరమాత్ముడు గాని ఏనాడు నశింపరని అర్థం చేసుకొన్నవాడు నిజంగా చూస్తాడు. 29వ శ్లోకం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహీనస్త్వాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. పరమాత్ముడిని సర్వత్రా ప్రతి జీవునిలోనూ సమానంగా ఉన్నవానిగా చూసేవాడు తన మనస్సు చే తనను హీనపరచుకోడు. ఈ విధంగా అతడు పరమగతిని చేరుకుంటాడు. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ. థ్యాంక్ యూ. చాలా బాగా చదివారు. ఓకే, సో 27వ శ్లోకంలో కృష్ణుడు చాలా చాలా సింపుల్ పాయింట్ చెప్తున్నారు. యావత్ సంజాయతే కించిత్. యావత్ అంటే ఏదైనా కానివ్వండి, అది స్థావర జంగమ. స్థావర అంటే కదలనటువంటిది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్వతము, రాళ్ళు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద శిలలు ఇవన్నీ. ఇంకా జంగమ అంటే మూవింగ్ అన్నమాట. సో మూవింగ్ కూడా ఉంటాయి వస్తువులు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరీరం ఉంది, ఇది ఆల్దో నాన్ లివింగ్ థింగ్ ఒక రకంగా మీరు దాని ఎలిమెంట్స్ని చూస్తే పంచమభూతాలు, కానీ ఇది మూవ్ అవుతుంది. ఎస్ ఆర్ నో, బికాస్ లోపల ఆత్మ ఉంది కాబట్టి. సో ఈ లోకంలో కాంబినేషన్ మీరు చూస్తే స్థావర ప్లస్ జంగమ, రైట్? మూవింగ్, నాన్ మూవింగ్, రైట్? అదేదైనా కానివ్వండి, ఇదంతా కూడా ఎలా ఉద్భవించింది, ఇదంతా కూడా మీరు చూస్తే ఆఖరికి ఏముంది అక్కడ? క్షేత్రజ్ఞ, ఈ రెండే ఉంటాయి. మొత్తం దీని కాంబినేషన్ ఈ భౌతిక జగత్తంతా కూడా. యూ కెన్ వెరీ క్లియర్లీ సీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తిని చూశారనుకోండి, ఆ, మా పెదనాన్న నాకు కనిపించారు ఉదాహరణ కోసం. అది చూడగానే రెండు ఉన్నాయి అక్కడ, క్షేత్ర ప్లస్ క్షేత్రజ్ఞ, ఆ కాంబినేషన్ అన్నమాట. ఆయన నడుస్తున్నారు ఇలా. దట్ ఈస్ పాసిబుల్ బికాస్ క్షేత్రజ్ఞ ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. సో క్షేత్ర అంటే ఆత్మ. మా పెదనాన్న శరీరం ఏదైతే కనిపిస్తుందో లోపల ఆత్మ ఉంది. ఇంకా మా పెదనాన్నకి బాహ్యంగా ఒక బాడీ కూడా ఉంది. దట్ ఈస్ నోన్ యాజ్ ద క్షేత్ర. సో క్షేత్రజ్ఞ యొక్క కాంబినేషనే ఆఖరికి ఈ లోకంలో అంతా కూడా. అండ్ ఇఫ్ యు సీ, ఈ భౌతిక పదార్థాన్ని మనం మ్యానిపులేట్ చేయాలి అని అంటే క్షేత్రజ్ఞుడు అవసరం, లేకపోతే మ్యానిపులేట్ చేయరాదు. సో ఇంగ్లీష్లో జనరల్గా నేను డివైఎస్ క్లాసెస్లో యొక్క స్టేట్మెంట్ చెప్తాను: మ్యాటర్ కెనాట్ ఆర్గనైజ్ ఇట్ సెల్ఫ్. టు ఆర్గనైజ్ మ్యాటర్ యూ నీడ్ అ లివింగ్ పర్సన్. దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇటుక, సిమెంటు, స్టీలు, ఇంకా ఇవన్నీ కూడా తెచ్చి ఒక చోట పెట్టగానే అకస్మాత్తుగా ఇల్లు కన్స్ట్రక్ట్ అవ్వదు. రా మెటీరియల్ ఉన్నప్పటికీ ఆ మటీరియల్ని సరి అయిన కాంబినేషన్లో పెట్టి, సరైన డిజైన్లో పెట్టి, మిక్స్ చేసి తయారు చేయడానికి ఏం కావాలి? ఒక వ్యక్తి కావాలి. రోజు ఈ కాలంలో అయితే రోబోట్లు చేసేస్తున్నాయి రోజు. వ్యక్తి లేరు కదా, ఆ రోబోట్ని కూడా ఒక వ్యక్తి తయారు చేయాలి. సో చైన్లో ఆఖరికి ఒక వ్యక్తి కావాలి. ఎసార్నో. సో దాన్నే క్షేత్రజ్ఞుడు అని అంట. క్షేత్రజ్ఞుడు అంటే లివింగ్ ఎంటిటీ, జీవ. లేకపోతే ఈ మ్యాటర్ని మ్యానిపులేట్ చేయరాదు, రైట్? సో అదేవిధంగా జ్ఞానవంతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ లోకాన్ని చూసినప్పుడు ఈ విధంగా చూస్తారనమాట. దే కెన్ క్లియర్లీ సీ ద క్షేత్ర అండ్ ద క్షేత్రజ్ఞ బోత్. అది అంతా కూడా ఈ రెండింటి యొక్క కలయిక నడుస్తుంది అనే విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా ప్రభుపాదుల వారి తాత్పర్యంలో ఒక విషయం చెప్పారు: ద రిలేషన్షిప్ బిట్వీన్ మెటీరియల్ నేచర్ అండ్ స్పిరిచువల్ నేచర్ ఈస్ ఎటర్నలీ గోయింగ్ ఆన్. ఇది కొత్త విషయం కాదు, ఎందుకంటే మనం ఒక విషయం చూసాము ఆల్రెడీ. ఏంటది? భౌతిక ప్రకృతి శాశ్వతమే, ఇంకా జీవాత్మ కూడా శాశ్వతమే. నో, బికాస్ జీవాత్మ ఎలాగో శాశ్వతం. నజాయతే మ్రియతే వా కదాచిన్, నాయం భూత్వా భవిత వా న భూయ. అండ్ మెటీరియల్ నేచర్ కూడా, ఎందుకంటే భగవంతుడి యొక్క శరీరం నుండి, అంటే భగవంతుడి నుండి మహత్తత్వం ఉద్భవించింది కాబట్టి దట్ ఈజ్ ఆల్సో శాశ్వతమైనటువంటిది. ఈ రెండింటి యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది శాశ్వతంగా నడుస్తూ ఉంది, కేవలం రూపాలు మారుతున్నాయి, రైట్? సో ఆ విధంగా ఒక
జ్ఞాన చక్షు అనేది పెంపొందించుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ యొక్క పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే అందరి హృదయంలో నివసించి ఉన్నారు అని ఇక్కడ చాలా చాలా క్లియర్గా చెప్తున్నారు. సో దాని పాయింట్ ఏంటంటే ఇక్కడ సమం సర్వేషు భూతేషు, అందరినీ సమంగా చూడడం అని అంటే ఏంటి? కొంతమంది అంటారు మేము అందరినీ సమానంగా చూస్తామండి. ఆ, మా పిల్లలు కానివ్వండి, మా పక్కోడి పిల్లలు కూడా కానివ్వండి, ఇద్దరికి కూడా మేము కడుపు నిండా పెడతాం. అలా ఏం డిఫరెన్షియేట్ చేయం. ఆ, దాని అర్థం ఏంటి? మేము సమానంగా చూస్తున్నాము. ఇస్ దిస్ ద కరెక్ట్ అండర్స్టాండింగ్? నో ప్రభుజీ. నో. ఇంకెవరైనా చెప్తారా? సర్వజీవులను హ్మ్. ఏకంగా చెప్పండి చెప్పండి, సూర్య పద్మ గారు. సర్వజీవుల్లోనూ అందరినీ ఒకలా చూడ అంటే పశు పక్ష కీటక అన్నిట్లో కూడా ఆత్మను చూడడాన్ని సమాన భావంగా చూడడం అని చెప్తారు. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. సో అన్నిట్లో అందరినీ ఆత్మస్థాయిలో చూడడము, ఇంకా అందరిలో పరమాత్మని చూడడం, ఈ రెండు అందరిలో ఎలిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని అర్థం ఏంటి? చాలామంది సమానత్వం గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎప్పటిదాకైతే శారీరక స్థాయిలో సమానత్వం గురించి మాట్లాడతామో అప్పటిదాకా అటువంటి సమానత్వం ఎప్పుడు కూడా పరిపూర్ణము కాదు. మీరు అన్నారు మా కొడుకే కాదు పక్కోడికి వాడికి కూడా మేము కడుపు నిండా పెడతాం. మరి పాకిస్తాన్లో ఉండే వాళ్ళకి పెడుతున్నారా? మీరు పెట్టట్లేదు అంటే మీ సమానత్వం ఇంకంప్లీట్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? సో అర్థం ఏంటి? మీరు భౌతిక లెవెల్లో ఏ లెవెల్కి వెళ్ళినా కానీ మీరు అంత సమానత్వాన్ని యాక్చువల్గా చూపించరాదు. ఎందుకంటే ఏదో ఒక డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో అన్ని డిఫరెన్సెస్ రీకన్సైల్ ఎప్పుడు అవుతాయి? ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో యాక్చువల్గా మనం ఈ శరీరం కానే కాదు, మనం అందరం ఆత్మలం. సో ఆ పాకిస్తాన్లో ఉండేవాడు కూడా ఆత్మే, ఇండియాలో ఉండేవాడు కూడా ఆత్మే, చైనాలో ఉండేవాడు కూడా ఆఖరికి అదే ఆత్మ. ఇంకా మరి సమానత్వం ఏంటి ఇక్కడ? ఒకటైతే వారి తత్వం, వారి ఆత్మ కాబట్టి ఆత్మ సచ్చిదానందం. ఇంకొక ముఖ్యమైన సమానత్వం ఏంటంటే అన్ని వర్ణాల వాళ్ళని సమానంగా చూడడం. అన్ని వర్ణాలు లేకపోతే ఎవరైనా ఒక వర్ణంలో కూడా లేరనుకోండి, వాడిని అవుట్ కాస్ట్ అంటారు, చండాలులు అని అంటారు. వాళ్ళు శూద్రుల కంటే కూడా హీనమైన వాళ్ళని కూడా సమానం, అందరినీ నాట్ జస్ట్ అన్ని వర్ణాలలో లేని వాళ్ళని కూడా సమానంగా చూడాలి. సమానం. ఎందుకంటే ఒక చండాలుడి హృదయంలో కూడా పరమాత్మ నివసించి ఉన్నారు. ఒక కాక్రోచ్కి ఎటువంటి వర్ణం లేదు, అసలు మానవ శరీరమే లేదు, కానీ కాక్రోచ్ని కూడా అదే రెస్పెక్టబుల్ యాటిట్యూడ్తో చూడడము. సో దిస్ ఇస్ నోన్ యాజ్ సమదృష్టి, రైట్? సో దీని గురించి గీతలో కృష్ణుడు ఇంకో చోట కూడా చెప్పారు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. సో కావాలనే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కృష్ణుడు. బ్రాహ్మణే గవి హస్తిని. బ్రాహ్మణ గవి అంటే కౌ, హస్తిని అంటే ఎలిఫెంట్, అంటే శునీ చైవ శ్వపాకేచ, డాగ్ కుక్క మాంసం తినేవాడు, రైట్? అటువంటి వాడు. సో ఇవన్నిటిని కూడా ఇక్కడ మీరు చూస్తే బ్రాహ్మణ ఇస్ లైక్ వెరీ హై, కౌ యానిమల్స్లలో కొంచెం ఉన్నతమైనది, అండ్ ఎలిఫెంట్ ఇస్ లిటిల్ డల్ యానిమల్, అండ్ డాగ్ ఇస్ వెరీ లో. ఇంకా డాగ్ ఇటర్ అందరికంటే థర్డ్ క్లాస్. ఎస్ సార్ నో? సో ఆ విధంగా అందరినీ కూడా సమానంగా చూస్తారు, ఎందుకంటే అందరి హృదయంలో ఆ పరమాత్మ నివసించి ఉన్నారు కాబట్టి. ఉమ్. దీని గురించి అన్నమాచార్యుల వారు ఆ, ప్రత్యేకంగా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే ఒక భజనలో చాలా అద్భుతంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవాళ మీకు టైం కుదిరితే ఒక్కసారి దాని మీనింగ్ చదవండి. చాలామంది ఇది వింటారు, వినడానికి హాయిగా ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మీనింగ్, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ చెప్పారు. ఎందుకంటే అక్కడ ఒక లైన్ వస్తుంది, ఆ, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని ఒకటి వస్తుంది, రైట్? అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందుకనే అందరూ సమానము అని చెప్తున్నారు. సార్ ఇంకోటి కూడా చెప్తారు, అందరినీ ఉద్ధరించేది హరినామము, అందుకనే అందరూ సమానము, ఆ విధంగా కూడా చెప్తారు. హరినామం అంటే ప్రత్యేకంగా హీ టాక్స్ అబౌట్ వెంకటేశ్వర నామము, విచ్ ఇస్ ఆల్సో హరినామం. ఆబ్వియస్లీ వెంకటేశ్వరుడు అంటే హరియే, రెండు కూడా. సో ఆ విధంగా ద మెయిన్ పాయింట్ ఇస్ అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందువల్లే అందరినీ సమానంగా చూడాలి. ఆయన వేరే వేరే క్యాస్ట్స్ వాళ్ళ గురించి కూడా చెప్తారు, ఎందుకంటే ఆ టైంలో
చాలా క్యాస్టిజం స్ట్రాంగ్గా ఉండిందనమాట. సో తిరుపతిలో శూద్రులు లేకపోతే చాలా నిమ్నమైన వాళ్ళకి ఎంట్రీ కూడా ఇవ్వట్లేదు అనమాట. కొంతమంది బ్రాహ్మణులు ఆ విధంగా ఆ టైంలో అలా కంట్రోల్ చేశారు, రైట్. సో అప్పుడు అన్నమాచార్యుల వారు దాన్ని చాలా చాలా వ్యతిరేకించారనమాట. ఎందుకంటే అసలైన బ్రాహ్మణుడు విద్య కలిగిన వాడు, విద్య ప్లస్ వినయ కలిగిన వాడు, వాడందరినీ సమానంగా చూస్తారు. ఇంకా భగవంతుడి భక్తి చేయడానికి ఆ, ఎటువంటి శారీరక అర్హత అవసరం లేదు. ఇటువంటి శరీరం ఉంటేనే భక్తి చేయొచ్చు అనేది అందరూ కూడా చేయొచ్చు. ఆ, సో లో కాస్ట్ హై కాస్ట్ అందరూ కూడా చేయొచ్చు. సో ఆ విధంగా అన్నమాచార్యుల వారు దాన్ని ఖండించారు. చైతన్య మహాప్రభుల వారు కూడా ఖండించారు చాలా చాలా అది కరెక్ట్ కాదని. అండ్ అన్నమాచార్యుల వారు ఆ సందర్భంలో ఈ యొక్క భజన కూడా రాశారు, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని, రైట్. సో ఇఫ్ యు సీ బ్రహ్మము పరబ్రహ్మం ఒక్కటే అంటే ఇద్దరు కూడా ఆధ్యాత్మికమైనటువంటిది, ఇద్దరిలో ఎటువంటి భౌతిక కల్మషాలు యాక్చువల్గా లేవు. ఈవెన్ ఇఫ్ యు సీ బ్రహ్మం ద జీవాత్మ ఈస్ ప్యూర్ బై డిఫాల్ట్, రైట్. ఇప్పుడు వచ్చిన ఆవరణ వల్ల ఇవన్నీ కలుషితాలు వచ్చేసాయి, కానీ యాక్చువల్గా ఆత్మ శుద్ధమైనటువంటిది. సో ఆ విధంగా ఇద్దరు సమానము ఇన్ ద సెన్స్ ఆఫ్ ద క్వాలిటీ, సత్ చిత్ ఆనంద క్వాలిటీ, ఆ విధంగా చెప్తారు. సో అలా అందరిలో పరమాత్మని చూడ్డం ఈజ్ సంథింగ్. అండ్ బై ద వే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డివోటీ జనరల్గా ఎవరైతే, మీకు అందరికి తెలుసు 3 లెవెల్స్ ఆఫ్ రియలైజేషన్స్ ఉంటాయి: బ్రహ్మణ్, పరమాత్మ అండ్ భగవాన్. వదంతి తత్వవిదస్ తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. ఇందులో ఎవరైతే మంచిగా అష్టాంగ యోగ చేసి యమ నియమ ఆసన అవన్నీ కూడా చక్కగా చేసి పరమాత్మ స్థాయికి, పరమాత్మని ఎరిగే స్థాయికి ఎదుగుతారు, అటువంటి వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళకి పరమాత్మ కనిపిస్తారు, రైట్. బట్ అ డివోటీ హూ ఇస్ ప్రాక్టీసింగ్ కృష్ణ కాన్షియస్నెస్, ఆయన అష్టాంగ యోగం చేయలేదు పెద్దగా, యమ నియమ తపస్సులు ఎక్కువగా చేయలేదు, కానీ కృష్ణుడి సేవలో నెలకొని ఉన్నారు, కృష్ణ భక్తుల సేవలో నెలకొని ఉన్నారు అనుకోండి. అటువంటి వాళ్ళు కూడా అందరి హృదయంలో ఆ కృష్ణుడిని చూడగలుగుతారు, ఎందుకంటే పరమాత్మయే కృష్ణ, కృష్ణయే పరమాత్మ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, కృష్ణుడు చెప్పారు ఈ విషయం, నేనే ఆ పరమాత్మని యాక్చువల్గా, వేరే ఏదో కాదు. కేవలం అంశము వేరు, అంటే విష్ణుమూర్తి రూపంలో ఉంటారు అక్కడ, కానీ యాక్చువల్గా హీస్ కృష్ణ ఓన్లీ. సో ఆ విధంగా డివోటీస్ ఆల్రెడీ నో. సో ఎలా అండి డివోటీస్కి ఎలా ఈ విజన్ వస్తుంది ప్రాక్టికల్గా? ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ వన్, వాళ్ళని చూడగానే ఏమొస్తుంది మన మనసులో? డివోటీస్ ఎవరైతే ఉంటారో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు బాహ్యంగా ఎలాగైనా ఉండొచ్చు. వాళ్ళు చైనీస్, అమెరికానా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, అందంగా ఉన్నారా, అందంగా లేరా, ఇట్ ఆల్ ఎక్స్టర్నల్. కానీ డివోటీస్ చూడగానే వాళ్ళు అనుకుంటారు, అయ్యో ఆ, కృష్ణుడి అంశం. సార్ ఏ విధంగా అయితే నేను కృష్ణుడి యొక్క సంతానము, ఇక్కడ ఉండే మాతాజీ కూడా కృష్ణుడి యొక్క సంతానం, పాపం దుఃఖంలో మునిగి ఉంది. సో ఎందుకు ఆ విధంగా డివోటీస్కి ఒక అనుకంప కలుగుతుంది వేరే వాళ్ళ పట్ల? ఎందుకంటే వారు వారిని కృష్ణుడితో రిలేషన్లో చూడగలుగుతున్నారు. ఇంకా ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు కృష్ణుడిని మర్చిపోయారు కాబట్టి, ఆ మర్చిపోయినందువల్లే దుఃఖంలో ఉన్నారు కాబట్టి ఒక దయ కూడా కలుగుతుంది. ఎస్ అన్న, ఈ లోకంలో చాలామంది అంత బాహ్యంగా జడ్జ్ చేస్తారు. ఎస్ అర్ నో? సో లెట్స్ లే సంబడి ఈజ్ లుకింగ్ ఫర్ మ్యారేజ్, మ్యారింగ్ అ గర్ల్ ఆర్ మ్యారింగ్ అ బాయ్. నేను ఎన్నో ప్రొఫైల్స్ చూస్తూ ఉంటాను, మెనీ డివోటీస్ నాకు పంపుతూ ఉంటారు, ఇక్కడ ఏదైనా ప్రొఫైల్ చూస్తారా, వెతుకుతారని ఎక్సెట్రా. సో క్రైటీరియాలు రాసి ఉంటారు, ఇట్ షుడ్ బి ఫేర్, 5.6 హైటు, ఇంకా ఏమేమో రాస్తారు, శాలరీ గురించి కూడా రాస్తారు, ఎంత శాలరీ ఉండాలి ఎక్సెట్రా. ఠీకే, దట్ ఈస్ ఫైన్. బట్ హౌ డస్ లుక్స్ మ్యాటర్ ఇన్ యువర్ మ్యారీడ్ లైఫ్? దెర్ ఇస్ నో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ బికాస్ లుక్స్ నెవర్ మ్యాటర్. What matters is the heart and the character. People don't realize. Maximum people are just running behind this, even including many devotees. Very unfortunate. Yes or no? Because నేను పర్సనల్గా చూశాను ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే మనం ఇంత ఫిలాసఫీ, ఇన్ని చాంటింగ్లు చేసాము, ఇన్ని క్లాసులు అటెండ్ చేసాము, ఆఖరికి యు ఆర్ జడ్జింగ్ సంబడి బై ద కలర్ ఆఫ్ ద బాడీ. కెన్ యూ ఇమాజిన్? మనకు తెలుసు వీఆర్ నాట్ ద బాడీ. And yehi samsparsha jabhoga dukkha yone evate. And whatever happiness you get out of the body is because of the contact of the senses
విచ్ ఇస్ ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధి కలిగిన వాడు అటువంటి దాంట్లో వెళ్ళడని కృష్ణుడు చెప్తున్నారు. ఇప్పుడు మనం బుద్ధి కలిగిన వాళ్ళమా కాదా అని కృష్ణుడికి నిరూపించాలి మనం. దెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ద రైట్ యాటిట్యూడ్. సో ఇది అంత డైజెస్ట్ అవ్వడం ఈజీ కాదు. అండ్ ఐ హావ్ సీన్ రివెల్లీ డివోటీస్, కొంతమంది చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా నేను చూశాను. దోస్ హు ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ ఈస్ ద కలర్ ఆర్ హౌ దే ఆర్, బట్ ఇట్స్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. ఇంకా మేము చూస్తాం కదా, ఎక్కడైతే, బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ హియర్ ఆర్ మ్యారీడ్ అండ్ హియర్ వీ కెన్ రిలేట్ విత్ దిస్ ఎగ్జాంపుల్. ఎక్కడైతే దాంపత్య జీవితంలో కూడా వెన్ ద క్యారెక్టర్ ఇస్ ప్యూర్, ఇద్దరిది కూడా, అండ్ వెన్ దర్ ఫ్లెక్సిబుల్గా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండడానికి, అటువంటి వాళ్ళు లాంగ్ టర్మ్లో టికాయించి ఉంటారు. వారు చూడ్డానికి ఎలాగ ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, పొడువుగా ఉన్నారా, వాళ్ళ శాలరీ ఎక్కువ ఉందా, సొంత ఇంట్లో ఉంటున్నారా, రెంట్లో ఉంటున్నా, యాక్చువల్లీ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఇస్ అ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్, దట్ లెట్ us కమిట్ అండ్ సర్వ్ కృష్ణ టుగెదర్. ఇక్కడ నేను కరెక్ట్ అని నీరు రుజువు చేయడానికి రాలేదు, నువ్వు కరెక్ట్ అని నువ్వు రుజువు చేయకు. ఇద్దరం కలిసి కృష్ణుడికి ఏ డిసిజన్ నచ్చుతుందో ఆ డిసిజన్ తీసుకుందాం. దిస్ ఇస్ నోన్ ఎస్ గృహస్థాశ్రమ్. మ్యాక్సిమం ఫ్యామిలీస్లో ఎవరైతే భక్తి చేయట్లేరో, కృష్ణ ఈజ్ నాట్ ఈవెన్ ఇన్ ద సెంటర్ కాదు, కార్నర్లో కూడా లేడు ఆయన. అండ్ ఎవ్రీబడి ఈస్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ బై కీపింగ్ ద ఈగో ఇన్ ద సెంటర్. సచ్ అ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అండ్ దెర్ఫోర్ మనం చూస్తాం ఈ లోకంలో ఎలా డైవోర్స్ రేట్స్ కానివ్వండి, గొడవలు కానివ్వండి, చాలామంది జస్ట్ పడి ఉంటున్నారు, అలా ఇక భరించాలి కాబట్టి భరిస్తున్నామని ఉంటున్నారు ఫ్యామిలీ లైఫ్లో. ఏదో నచ్చి ఉండట్లేదు వాళ్ళు. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ దాట్. మంచి కారు ఉంది, బంగ్లా ఉంది, ఇల్లు ఉంది, కానీ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏం బాగాలేదు. ఉంటున్నారు, కేవలం ఉండాల్సి వస్తుంది కాబట్టి ఉంటున్నాం. ఆల్ దిస్ ఈస్ బికాస్ కీపింగ్ అవర్ ఈగో ఇన్ బిట్వీన్. మన అహంకారాన్ని ఎప్పుడప్పుడు, ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ జెన్యున్ రీజన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద అదర్ పర్సన్ మైట్ హ్యావ్ సమ్ ఇల్లిసిట్ కనెక్షన్ విత్ సమ్వన్. ఇలాంటి కేసెస్ ఉంటాయి. సో అటువంటి కేసెస్లో ఆబ్వియస్లీ ద డైవోర్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ద ఆప్షన్, రైట్? యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్. లెట్ us సే హస్బెండ్ వైఫ్ ఉన్నారు, అండ్ హస్బెండ్కి ఎక్కడో అక్రమ సంబంధం ఉందనుకోండి, దెన్ ఆబ్వియస్లీ ద వైఫ్ షుడ్ నాట్ సేఫ్ ఇట్ సచ్ అ పర్సన్. షీ హ్యాస్ టు గివ్ అప్. దట్ ఈస్ రేర్ కేసెస్ అనమాట. బట్ మ్యాక్సిమం కేసెస్ ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అది మేము చూస్తే నిజంగా దీని గురించా గొడవ చేస్తున్నారా? ఐ మీన్ దిస్ ఇస్ సో అన్ఫార్చునేట్. ఎస్ సార్ నో. ఇక్కడ మా ఏరియాలో రీసెంట్గా ఒక మర్డర్ జరిగింది. ద హస్బెండ్ కిల్డ్ ద వైఫ్. అండ్ ఎందుకంటే వైఫ్ ఇప్పుడు పండుగ వచ్చింది, మా అమ్మగారి ఇంటికి వెళ్తానని చెప్పింది. టిపికల్గా వెళ్తారు. ఆయన అన్నాడు "లేదు, వెళ్ళకూడదని చెప్పారు." ఆమె మీరు ఎందుకు ఆపుతున్నారు, నేను వెళ్తాను, మీరు కాదన్నా వెళ్తాను. సో ఇది మ్యాటర్ అన్నమాట. ఈ మ్యాటర్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే హీ హ్యాడ్ టు కిల్ హర్. ఆ విధంగా కానీ ఏం దొరికింది చెప్పండి? పిల్లలు అనాథలు అయిపోయారు, ఈయన జైల్లో ఉన్నాడు, తల్లిపోయింది. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్? సో దేర్ ఫోర్, ఒకవేళ ఆ హస్బెండ్ డివోటీ అయి ఉంటే he would have immediately seen Krishna in her heart, isn't it? కృష్ణుడి అంశం, కృష్ణుడి సంతానం. ఐ కాంట్ ఈవెన్ ఐ షుడ్ నాట్ హార్మ్ హర్ ఇన్ ఎనీవే. నేను ఏ విధంగానూ తనకి కష్టం కలిగించకూడదు. ఎస్ అను ఆ మెంటాలిటీ, ఆ మైండ్ సెట్ ఉండేది. ఎస్, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్, రైట్? నా నా అహంకారానికి ఏదైనా ప్రాబ్లం కలిగిస్తే ఎవరిని వదలను, అటువంటి మెంటాలిటీ అన్నమాట. సో దేర్ ఫోర్ ఈ లోకంలో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇదే, బికమ్ కృష్ణ కాన్షియస్. దెర్ ఈజ్ నో అదర్ సొల్యూషన్ అండి. మీరు ఏదైనా ట్రై చేయండి. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి ₹1,00,00,000 ఫ్రీగా ఇస్తే కూడా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు 100% గ్యారంటీడ్. క్రైమ్ రేట్స్ అలాగే ఉంటాయి, యాక్చువల్లీ పెరుగుతాయి. మన వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, వాడి క్యారెక్టర్ ఎలాగో లో ఉంది, వాడు ₹1,00,00,000ని రాంగ్ వేలోనే యూజ్ చేస్తాడు వాడు. సో మనీ అనేది ప్రాబ్లం కాదు ఈ లోకంలో యాక్చువల్గా. రీసోర్సెస్ కూడా ప్రాబ్లం కాదు, తిండి కూడా ప్రాబ్లం కాదు. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ కృష్ణ కాన్షియస్ ఇస్ నాట్ దేర్. ప్రభుపాదుల వారి స్టేట్మెంట్ చాలా చెప్పేవారు. ఎంత డీప్ రియలైజేషన్ ఉంది ప్రభుపాదుల వారికి. చెప్పారు ద ఓన్లీ యునో స్కేర్సిటీ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ కృష్ణ కాన్షియస్నెస్. ఇది ఉంటే అందరూ హ్యాపీ అయిపోతారు. ఐఎమ్ టెలింగ్ యూ, రైట్? ఇప్పుడు సి వీఆర్ ఆల్సో దేర్. అంటే ప్రాక్టికల్ పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుంది సో దట్
ఇట్ ఈస్ వెరీ క్లియర్, రైట్? ఎందుకంటే చెప్పేవాళ్ళు పీపుల్ ఆస్కర్ మీరు అప్లై చేస్తారని అడుగుతారు. ఎస్ అన్న. సో ఐ హ్యావ్ టు గివ్ మై ఎగ్జాంపుల్స్ ఆల్సో మెనీ టైమ్స్. మేము కూడా ఒక ఫ్యామిలీలో ఉన్నాము. ఐ హ్యావ్ అ వైఫ్, మై పేరెంట్స్ ఆర్ దేర్, కొడుకున్నారు అండ్ ఎక్సెట్రా. కృష్ణ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ హౌస్. సో వీ నెవర్ ఫైట్. దెర్ ఇస్ నో రీజన్ టు ఫైట్. ఇఫ్ సంబడీ హ్యాస్ అ వ్యూ పాయింట్, మా నాన్నగారు ఒక రకంగా అన్నారు అనుకోండి, కూర్చొని చర్చించుకొని ఏది బెస్ట్ మీరు చెప్పండి, నాకు ఇలా అనిపిస్తుంది, దెన్ ఐ విల్ పుల్ మై వైఫ్, నీకేమనిపిస్తుంది, లెట్స్ హ్యావ్ అ డిస్కషన్. అండ్ ఏది అనుకూలంగా ఉంటుందో అది మనం చేద్దాం, నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఒక మంచి వాతావరణ. అండ్ దెన్ యూ డూ ఆరతి టుగెదర్, యూ ఈట్ టుగెదర్. ఈ కాలంలో ఈటింగ్ కూడా టుగెదర్ లేదు. అందరు వేరే వేరే టైంలో తింటున్నారు, ఎక్కడో తింటున్నారు. సో ఫ్యామిలీ మధ్య బాండింగ్ లేదు. So we need a bonding with the family. At the same time, we should be ready to help others in all situations. Right? Adi, whether you're husband or wife, you should always be ready to sacrifice. It is very, very important. Now, just tell an example. My wife is doing Bhishma Panchak Vrata. Okay, so since last 3 days, she has not eaten grains. She is doing all the household work, cleaning, utensils, Gaurang related work, cooking, and everything she is doing. Now, is it not my responsibility to go and help her? Yes or no? Because she is feeling weak. So I am trying to help her. I cleaned the house today. Yesterday I cleaned the utensils. So this way we should be very practical. నేను ఎందుకు చేయాలి, నాకు క్లాస్ ఇవ్వాలి, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, నేను హస్బెండ్ని కదా. That's not the way you should live your life. She is also a living being. She is also serving. She also has a requirement, right? సో ఐమ్ జస్ట్ టెల్లింగ్ ప్రాక్టికల్గా హౌ కృష్ణ కాన్షియస్నెస్ హెల్పింగ్ మీ. ఇది కృష్ణ కాన్షియస్నెస్ లేకుంటే నేను ఇలా ఆలోచించేవాడిని కాదు. నాకు తెలుసు నా గురించి నేను ఎటువంటి వాడిని అనేది. 2013లో ఉండే శ్రీనివాస్ ఎటువంటి వాడో నాకు తెలుసు, నా క్లాస్మేట్స్కి కూడా తెలుసు. సో వర్స్ట్ క్యాండిడేట్ అనమాట. నేను వేరే వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించలేదు నా లైఫ్లో. ఎప్పుడైతే భక్తి మార్గానికి వచ్చానో అప్పుడు నాకంటే ఎక్కువ వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్టు అనేది ప్రభుపాదుల వారు నేర్పారు. బికాస్ వైష్ణవ మీన్స్ పర దుఃఖి. He thinks about others more rather than my own personal comforts or sacrifice. So I'm trying my best. ఒక మీటింగ్ ఉంది, మీటింగ్లో చెప్పా జస్ట్ 5 minutes 10 minutes బ్రేక్, వెళ్ళి కొంచెం హెల్ప్ చేశాను, మళ్ళీ ఒక బ్రేక్ తీసుకున్నాను. సో ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటున్నాను అనమాట. దిస్ ఈస్ హౌ. సో దెన్ వాట్ హ్యాపెన్స్ ఇలా చేస్తే, దెన్ ద అదర్ పర్సన్స్ గెయిన్ ట్రస్ట్ ఆన్ యూ. ఎస్ ఆర్ నో? వాళ్ళకి ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, నన్ను నిజంగా ప్రేమతో చూసుకునే వాళ్ళు ఉన్నారనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఫర్ అ ఉమెన్ నథింగ్ మోర్ ఇస్ రిక్వైర్డ్ దెన్ దిస్ యాక్చువల్లీ, ఇన్ మై హానెస్ట్ ఒపీనియన్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గివ్ గోల్డ్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గివ్ శారీ, యూ జస్ట్ గివ్ క్వాలిటీ టైమ్ అండ్ రియల్ కేరింగ్ నేచర్, షీ విల్ బి సోల్డ్ అవుట్. రాధానాథ్ మహారాజ్ చెప్తారు ఇది. ఆల్దో హీజ్ అ సన్యాసి, ఆయన గృహస్థాశ్రమం, పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు. But he tells always this, that if you take care of her spiritual and emotional and physical needs, then she will be sold out to you. She can do anything for you. So this is how we need to serve each other. And this is possible not by reading some book or something. It is possible ఒకవేళ మనం ఈ యొక్క విజన్ డెవలప్ చేసుకుంటే, that what I am seeing as my wife is also Krishna's child, and I am supposed to serve her in whatever way possible, and I should not create any trouble for her, right? సో ఆ భావం ఎలా వస్తుంది ఎప్పుడైతే కృష్ణుడి కేంద్రంలో ఉంటారో. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందు ప్రాక్టికల్ బెనిఫిట్ చెప్తున్నాను, ఏ విధంగా కృష్ణ కాన్షియస్నెస్లో ఉన్నందువల్ల ఈ యొక్క ఫ్యామిలీ లైఫ్ ఇస్ జస్ట్ వెరీ స్మూత్. వై దర్ ఇస్ ఎనీ కాంప్లికేషన్? ఇప్పుడు మై డాడ్ ఈస్ దేర్, ఆయన ఏదైనా అడుగుతారు, ఇచ్చేస్తాను, యూ టేక్. జీవితాంతం మాకు మీరు కని పెంచి ఇంత కష్టపడ్డారు. నౌ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, యూ ఆస్క్, ఐ హ్యావ్ టు గివ్. ఎస్ ఆర్ నో? సో రీసెంట్గా అది కళ్ళ ఆపరేషన్ అదంతా చేయించాము. సో హీ వాజ్ ఆస్కింగ్, నాకు చాలా కాస్ట్లీ గ్లాసెస్ కావాలి, మంచిగా ఉండేటటువంటివి. సో ఐ సెడ్, అంతా అవసరం లేదనుకుంటా, యూ కెన్ గో ఫర్ అ నార్మల్ వన్. లేదు కాస్ట్లీని కావాలి, దట్స్ ఇట్. ఇప్పించేశాను నేను. షుడ్ నాట్ ఆర్గ్యూ. ఈజ్ ఓల్డ్ పర్సన్, ఈజ్ హ్యావింగ్ అ డిజైర్, material desire of course, but then I should look back and see what all my father has done for me. Can I not afford this simple costly glass? నా దగ్గర డబ్బులు లేవు, అది వేరే విషయం. ఉంది, I can afford. So why should I not do this? Means a little happiness for him. దీని ద్వారా ఆయనకు ఏదో ఆనందం కలుగుతుంది. సో
డూ ఇట్ ఫర్ దెమ్. అండ్ ఇదేదో అన్నెసెసరీ కాదు, ఇట్స్ జస్ట్ గ్లాస్ ఇస్ రిక్వైర్డ్ కదా, జస్ట్ హీఈస్ ఆస్కింగ్ ఫర్ హైయర్ క్వాలిటీ. సో వీ షుడ్ కన్సిడర్ దాట్. సో ఆ విధంగా నన్ను అడిగినప్పుడు నేను ఫస్ట్ కాదన్నాను, బికాస్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ అ వెరీ సింప్లిస్టిక్ లైఫ్. ఎస్ సార్, నేను ఇప్పుడు కూడా చినిగిపోయిన టీ షర్ట్లు వేసుకొని ఉంటాను ఇంట్లో. అది అందరూ అలా, అందరికీ అలా ఉండదు కదా. సో సమ్ పీపుల్ నీడ్, మా డాడీ కూడా చాలా మంచి బట్టలు వేసుకోవాలని కోరిక ఉంటుంది, ప్రతి దివాళీ హీ వాంట్స్ క్లోత్స్. సో ఐ గివ్, టేక్ హౌ మచ్ ఎవర్ యూ వాంట్. వై? బికాస్ ఆయన అడిగినప్పుడు నేను కాదన్నప్పుడు, దెన్ హీ వాజ్ ఆస్కింగ్ మీ అగైన్. దెన్ ఐ కుడ్ రికలెక్ట్ మై చైల్డ్హుడ్ దట్ నో, నాకు ఎన్నోసార్లు ఆయన సాక్రిఫైస్ చేసి నా కోసం చేశారు. ఎస్ ఆర్ నో? సో నేను ఇది చేయకూడదా? సో ఆ విధంగా వెన్ కృష్ణ ఇస్ ఇన్ ద సెంటర్, దెన్ అండర్స్టాండ్ దట్ వేరే వాళ్ళు చేసే మేలుని కూడా మనం చాలా చాలా ఈజీగా గుర్తిస్తాం అన్నమాట. ఎందుకంటే కృష్ణుడి ద్వారానే మనకంతా మేలు జరిగింది అని మనం భావిస్తాము. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు జన్మమిచ్చారు, ఆ, ఇంత మంచి పెంపకం ఇచ్చారు, ఈ శరీరం నాకు వచ్చింది అంటే వాళ్ళ ద్వారానే కదా. మీకు అందరు తెలుసు రుణాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రాలలో, అందులో అనేక రుణాలు ఉంటాయి. ఒకటి పితృ రుణం, అంటే తల్లిదండ్రుల రుణం కూడా ఉంటుంది, ఋషి రుణం ఉంటుంది. సో తల్లిదండ్రుల రుణం ఉంది శాస్త్రాలు చాలా క్లియర్గా, ఎందుకంటే వాళ్ళ ద్వారానే శరీరం వచ్చింది కాబట్టి. రైట్. సో ఉన్నన్ని రోజులు ఆ రుణం తీర్చకపోతే ఇక చనిపోయిన తర్వాత రిగ్రెట్ అయిపోయి ఎటువంటి దక్కేది ఏమీ లేదనమాట. దెన్ యూ విల్ ఫీల్ మోర్ బ్యాడ్. సో ఈ విధంగా ఉంటే విల్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ ఫ్యామిలీ లైఫ్? టెల్ మీ. ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్, దెర్ కెనాట్ బి ఎనీ ప్రాబ్లమ్. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ బై కీపింగ్ కృష్ణ ఇన్ ద సెంటర్. ఇది చాలా ప్రాక్టికల్ విషయాలు ఇవాళ చెప్పాను, హౌ కృష్ణ కాన్షియస్నెస్ హెల్ప్స్ అస్. రైట్. సో ఆ విధంగా ఇటువంటి జ్ఞానచక్షు మనము డెవలప్ చేసుకోవాలండి. అండ్ వి నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎప్పుడు కూడా పరిస్థితి, మన ఈగో హర్ట్ అయినా, మన ఇమోషన్స్ దెబ్బతిన్నా కానీ, డు నాట్ ఫర్గెట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కృష్ణస్ కంట్రోల్ అండ్ ఐ నీడ్ టు రియాక్ట్ ప్రాపర్లీ. నాకెంత ప్రాబ్లం ఫీల్ అయినా కానీ నా రియాక్షన్ మాత్రం రజస్తమో గుణాల ప్రభావంలో ఉండకూడదు ఎప్పుడు కూడా. ఐ షుడ్ రియాక్ట్ ఇన్ అ వే దట్ కృష్ణ ఇస్ సీయింగ్ మీ. కృష్ణుడు చూస్తుండగా నేను ఎలా ప్రవర్తిస్తానో అలాగే ప్రవర్తించాలి మనం ప్రతిసారి. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రాసెస్ యాక్చువల్లీ. కృష్ణ కాన్షియస్ ద్వారా అన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, ఈ లోకంలో ఒక్క క్రైమ్ ఉండదు. జస్ట్ ఇమాజిన్, అన్ని ఫ్యామిలీస్ ఈ విధంగా ఉంటే దెర్ కెనాట్ బి ఎనీ ఫ్యామిలీ, కోర్టులన్నీ ఖాళీగానే ఉంటాయి, లాయర్ల ఉద్యోగాలు పోతాయి. దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ యాక్చువల్లీ సార్. ఇంకా ఇప్పుడు కోర్టులు నిండి ఉన్నాయి, ఎన్నో వేల లక్షల కోట్లు కోర్టు కేసెస్ పెండింగ్ ఉన్నాయి. లాయర్లు అయితే వేరే లెవెల్లో వాళ్ళు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి బికాస్ వీఆర్ అనేబుల్ టు సీ కృష్ణ, వీఆర్ అనేబుల్ టు బికమ్ కృష్ణ కాన్షియస్. సో ఆ విధంగా వి నీడ్ టు డెవలప్ దిస్ విజన్. అండ్ దాని తర్వాత శ్లోకంలో కూడా చెప్పారు, అది ఇదే ప్రత్యేకంగా, వన్ హూ సీస్ ద సూపర్ సోల్ ఈక్వలీ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, డస్ నాట్ డిగ్రేడ్ హిమ్సెల్ఫ్. ఈ ఒక్క విషయం చెప్పి నేను ఆపేస్తాను. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పరమాత్మ అందరి హృదయంలో నివసించి ఉన్నారు, ఇంకా మనకి పరమాత్మకి మధ్య ఒకరు వస్తారు, అదే మన మనసు. సో దెర్ ఆర్ టూ ఆప్షన్స్. ఒకటి మనం మనసుదైనా వింటాము, లేకపోతే పరమాత్మదైనా వింటాం. ఐదర్ యు లిజన్ టు యువర్ మైండ్ ఆర్ టు ద పరమాత్మ. సో వెన్ యూ లిజన్ టు ద మైండ్, వెన్ యు ఆర్ నాట్ లివింగ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు గురు సాధు అండ్ శాస్త్ర, మన జీవితాన్ని గురువులు చెప్పిన విధంగా, సాధువులు చెప్పిన విధంగా, శాస్త్రాలు చెప్పే విధంగా ఒకవేళ మన జీవితాన్ని నిర్వహించకపోతే, అప్పుడు మనం ఖచ్చితంగా మనసు మాట వింటున్నాం. ఒకవేళ ఆ విధంగా నిర్వహిస్తే లోపల నుంచి వచ్చే వాయిస్ ఖచ్చితంగా పరమాత్మదే. సో మనకు జనరల్గా డిసిజన్ మేకింగ్లో లోపల నుంచి ఒక వాయిస్ ఉంటుంది, ఇది చేయాలనా, చేయకూడదా, ఎక్సెట్రా. ఇఫ్ యు ఆర్ లివింగ్ అ లైఫ్ విచ్ ఇస్ అలైన్డ్ విత్ గురు సాధు అండ్ శాస్త్ర, అండ్ సిన్సియర్గా మీరు భక్తి చేస్తున్నారు అనుకోండి, సో ఆ కృష్ణుడు పరమాత్మ హృదయంలో ఉన్నారు కదా, ఆయన ఒక గురువులా మీకు లోపల నుంచి ఆదేశం ఇస్తారు ఇప్పుడు ఏం చేయాలని. సో దాన్నే చైత్య గురువు అని అంటారు. సో చైత్య గురు ఈజ్ నథింగ్ బట్ కృష్ణ హూ ఈస్ రిసైడింగ్ యాజ్ అ గురు ఇన్సైడ్ యువర్ హార్ట్. ఇంకా అవసరపడితే ఆయన బాహ్యంగా కూడా ఒక వేరే రూపంలో వస్తారు, అదే మన దీక్షా గురువు అండ్ శిక్షా గురువు. అది యాక్చువల్లీ భగవంతుడు పంపుతారు వాళ్ళని, వారి ద్వారా మీకు మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయిస్తారు, లేకపోతే మీకు గైడెన్స్ ఇప్పిస్తారు ఇఫ్ యు ఆర్ సిన్సియర్. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా కృష్ణ కెన్ గైడ్ అస్ అండ్ హెల్ప్ అస్ ఇన్ మెనీ వేస్. ఇఫ్ యు సీ, సంహౌ నేను ఇక్కడ హైదరాబాద్కి రావాలనేది నాకు ఎవ్వరు చెప్పలేదు, బట్ ఓవర్ టైం
situations were changing, and internally I was getting a strong feeling that I need to move. I don't know why, but it was a very strong feeling. Then I consulted, then I made a decision. And ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ ఐఎమ్ లిటిల్ బిట్ రియలైజింగ్ వై ఐ కేమ్ హియర్, రైట్? సో ఆ విధంగా ఇఫ్ ఈ సిన్సియర్లీ ప్రే, అంటే నేను సిన్సియర్ అని చెప్పట్లేదు, సిన్సియర్గా కనీసం ప్రే చేయడానికి ప్రయత్నించాలి. ఐ ట్రైడ్ దట్. ఎట్ ద సేమ్ టైం నేను సీనియర్స్తో గైడెన్స్ కూడా తీసుకున్నాను. ఏ విధంగా నాకు ఇలా అనిపిస్తుంది, ఇది కరెక్టా కాదా అని. దెన్ యూ మేక్ అ డిసిజన్ అండ్ దెన్ యూ విల్ బి ఆన్ ద రైట్ ట్రాక్. ఓకే. సో ఈ విధంగా మన మనసు అనేక విధాలుగా మనల్ని తప్పుద్రోవ చూయించి భక్తి మార్గం నుంచి బయటికి తీసుకెళ్ళడానికి అనేక ప్రయత్నాలు నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే మనసుకి హ్యాబిచ్యుయేషన్ అయింది కదా, ఎన్నో ఎన్నో జన్మల నుండి కృష్ణుడిని మర్చిపోయి కృష్ణ రహితంగా బ్రతకడం అనే అలవాటు ముందు నుంచే ఉంది. అకస్మాత్తుగా కృష్ణుడిని యాడ్ చేస్తే అన్కంఫర్టబుల్ అయిపోతుంది. సో అందుకనే నెవర్ లిజన్ టు యువర్ మైండ్, దుష్టమన్. సో ఇది చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకర్ల వారు. ద నంబర్ వన్ దుష్ట ఇస్ ద మన్. ఎందుకంటే అది మన ఆధ్యాత్మిక జీవితం నుంచి కిందికి తోసేస్తుంది. జస్ట్ ఇమాజిన్, విశ్వామిత్ర ముని ఈజ్ సిట్టింగ్ అండ్ డూయింగ్ మెడిటేషన్, అండ్ కాళ్ళ గజ్జల సౌండ్ వచ్చింది. ఆ స్త్రీ ఎవరైతే వచ్చారో, హూ వాజ్ ద వన్? మేనక. ఆ సౌండ్ చెవిలో నుంచి వెళ్ళింది. ఆ ఇన్ఫర్మేషన్ మైండ్ అని చెప్తుంది. గజ్జల సౌండ్ వచ్చింది, ఒకసారి తిరిగి చూడు ఎలా ఉంటుందో, అందంగా ఉందేమో అని ఎవరు చెప్పారు? లోపల నుంచి మైండ్ చెప్పింది. అది విన్నాడు, అయిపోయింది, అక్కడే పతనం అయిపోయింది. ఎవరు పతనం చేశారు యాక్చువల్గా? మైండే కదా. ఈయన చెప్పుండాల్సి, ఏం చెప్పుండాల్సింది చెప్పండి? హూ కెన్ టెల్ మీ వాట్ హీ కుడ్ హ్యావ్ టోల్డ్ టు ద మైండ్ వెన్ ద మైండ్ సెట్ దట్ గజ్జల సౌండ్ వచ్చింది, ఆ సౌండ్ ఎంత బాగుంది, ఆ వేసుకున్న అమ్మాయి ఎంత బాగుంటుందో, ఒకసారి చూస్తే ప్రాబ్లం ఏమైంది? ఏం చేయకు, కేవలం చూడు ఒకసారి, అంతే చెప్పింది అనమాట. సో వాట్ షుడ్ వి టెల్ టు ద మైండ్? ప్రభుజీ ఆయన వచ్చిన పర్పస్ తపస్సు చేసుకోవడానికి వచ్చారు కదా, సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవన్నీ అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళకూడదు అని చెప్పాలి మేబీ. ఓకే. యా, ఇంకా మనసు చంచలత్వం అయింది ప్రభుజీ. మాతాజీ. మనసు చంచలత్వం అయిపోయింది ప్రభుజీ, ఆకర్షణ అయిపోయింది వేరే వాటి పైన. సో ఆ మనసుకి ఏం చెప్పాలి ఆయన మరి? దట్ ఈస్ ద క్వశ్చన్. స్థిరంగా ఉంచమని ఆలోచించాలి ప్రభుజీ, స్థిరంగా ఉండాలి భగవంతుపై దాన్ని. ఓకే, ఇంకెవరు చెప్తారు? ఐ మీన్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ యూ కెన్ సే, బట్ వాట్ ఎల్స్? నో వన్? ఓకే. సో యా, కరెక్టే. సో వచ్చిన పర్పస్ మీద ఫోకస్ చేయడం. యా, సుబ్బారావు బ్రో, యూ వాంట్ టు సే సంథింగ్? అదే తపస్సు చేస్తున్నారు కాబట్టి దేనికి తపస్సు చేస్తున్నామో అది కాన్సన్ట్రేటెడ్ గా చేస్తుంటే డెఫినెట్ గా డిస్ట్రాక్ట్ అయ్యేవాళ్ళు కాదు అని నేను అనుకుంటున్నాను ప్రభు. తపస్సు ఎందుకు చేస్తున్నాం అనేది, ఇప్పుడు మన చాంటింగ్ ఎందుకు చేస్తున్నామో, మనం అన్ని చేస్తున్నాం ఎందుకని గమనిస్తూ ఉంటే డెఫినెట్ గా డిస్ట్రాక్షన్ కి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేస్తాను ప్రభు. యా, వెరీ ఎవ్రీ గుడ్. టైమ్ వీ షుడ్ రిమెంబర్ దాట్. నైస్, వెరీ గుడ్. సో జనరల్ దీన్ని మనం ఏమంటాము? కీపింగ్ పర్పస్ అబౌవ్ ఇమోషన్స్. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా పర్పస్ ఎప్పుడు కూడా, అంటే మన అసలైన ఉద్దేశం, ధ్యేయం ఏంటి, దాన్ని ఎప్పుడు కూడా మన ఇమోషన్స్ కంటే మీదే ఉంచాలి. ఇమోషన్స్కి ఎక్కువ ప్రాముఖ్యత, పర్పస్ కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. సో తనకు ఒక ఇమోషన్ వచ్చింది, ఏంటిది? కామముతో కూడిన ఇమోషన్. బట్ దాన్ని తను పర్పస్తో పోలిస్తే, అరే పర్పస్ నాకు ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు అని తను చెప్పి అనుకుండేవారు. అండ్ సెకండ్లీ, ఎప్పుడైతే ఈ సౌండ్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్, సో గజ్జల సౌండ్ వస్తే ఏంటి, ఏ అమ్మాయి అయితే ఏంటి, నాకు అసలు ఆ అమ్మాయితో పని ఏంటి? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్. నేను ఇక్కడికి వచ్చింది ఏంటి? అమ్మాయిని వెతకడానికి వచ్చానా? లేదు కదా, యోగా చేయడానికి వచ్చాను. ఆ గజ్జలు వేసుకుంది ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది బహుశా, నాకు ఆ అమ్మాయితో పని ఏంటి? ఎస్ సార్ నో. ఆఖరికి పంచమహాభూతాలతో తయారైనటువంటి శరీరం, దాన్ని తీసుకొని నేనేం చేస్తాను చెప్పండి? ఇట్స్ వెరీ వెరీ సింపుల్. తీసుకొని తలకాయ కట్టుకున్నా ఏం చేయను, అవసరం లేదు నాకు అసలు. సో ఐ హ్యావ్ కమ్ హియర్ ఫర్ ఫోకసింగ్ ఆన్ పరమాత్మ. సో కంటిన్యూ యువర్ మెడిటేషన్, కంటిన్యూస్. సో అదే విధంగా మన భక్తి జీవితంలో కూడా వీ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద పర్పస్. ఇద్దరు డివోటీస్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, నేను కరెక్ట్, నువ్వు కరెక్టా? ఎలా రిజాల్వ్ అవుతుంది? పర్పస్. మనం అసలు ఎందుకు వచ్చాం ఇక్కడికి? మనం ఈ సత్సంగానికి ఎందుకు వచ్చాం? కృష్ణుడి సేవ చేయడానికి.
సో లెట్ అస్ సి, మీకు ఈ విధంగా కరెక్ట్ అనిపిస్తే చేయండి, ఇదే సేవ చేద్దాం, నేను కూడా మీతో పాటు ఉంటాను. లెట్స్ గో హెడ్. సేవ కంటిన్యూ అవ్వాలి. సో పర్పస్ షుడ్ బి ద. ఇమోషన్స్ అనిపిస్తున్నారే నేను చెప్పిన పాయింట్ని రాంగ్ అని చెప్పేసాడు ఫేస్ మీదే అంటే నాకు బుద్ధి లేదా, నేను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను తెలుసా అసలు, అలా అహంకారం చెప్పొచ్చు. కానీ బట్ దాట్ ఈస్ నాట్ ద పర్పస్. మనం సత్సంగానికి ఎందుకు వెళ్ళాం? మన బుద్ధిని ప్రూవ్ చేయడం కాదు, సేవాభావం ఇవ్వడానికి, సేవ ఇవ్వడానికి వెళ్ళాం. రైట్. సో ఈ విధంగా పర్పస్ షుడ్ ఆల్వేస్ బీ క్లియర్. ఈ పర్పస్ తెలియని వాళ్ళే, పర్పస్ ఫోకస్ లేని వాళ్ళే గొడవ పడుతూ ఉంటారు. ఈయన అలా నన్ను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా పేరే అక్కడ రాలేదు, నన్ను ఎవరు మాట్లాడట్లేరు, నన్ను హరే కృష్ణ కూడా అనట్లేదు. ఇవన్నీ అనవసరమైన అనర్థాలు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే పర్పస్ మర్చిపోయారు. Therefore, it's very, very important. Focus on the purpose, and Krishna will guide us in the right track. Okay? So we'll stop